గుడ్ మార్నింగ్ ఎవరీవన్. గత 3 రోజులుగా రాయలసీమలో బాగా మా అనంతపురం జిల్లాలో కూడా నాకు తెలిసి కడప, నెల్లూరు ఈ ప్రాంతంలో కూడా ఈ మాండస్ తుఫాను ప్రభావం బాగా ఉన్నట్టుంది. మీ అందరికీ కూడా ముఖ్యంగా ఈ పాత ఇళ్లలో ఉన్న వాళ్ళకు కావచ్చు, వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ఒకటేసారి బాగా వర్షం పడినప్పుడు ఇబ్బంది పెద్దగా ఉండదు, కానీ ఇలా కంటిన్యూస్గా రోజంతా వర్షం పడ్డము. నిన్న మాకు ధర్మవరంలో అయితే మొత్తం 24 గంటలు వర్షం పడతానే ఉంది. ఈరోజు కొద్దిగా ఎండ ఏదో చూస్తున్నాం. ఈ వర్షం పడినప్పుడు ఈ పాత ఇళ్లలో కావచ్చు, మిద్దెలు కావచ్చు, కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ పాత ఇళ్లలో ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇది చేసుకోబోలేదు, ఎందుకంటే మాకు 3 సంవత్సరాలుగా రాయలసీమలో ఎప్పుడు లేనంతగా వర్షాలు పడుతున్నాయి. కరువు ప్రాంతం మా ప్రాంతంలో ఎక్కడ చూసినా నీళ్లు, అన్ని చెరువులు నిండిపోయినాయి. పక్కనంతా కూడా ఊటలు వస్తున్నాయి, జౌకులు వస్తున్నాయి, అంత నీళ్లున్న పరిస్థితి చూస్తున్నాం. సో ఇట్స్ అలర్ట్ చేస్తున్నాను మా రెవెన్యూ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, మా ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లకు, వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అండ్ మేక్ షూర్ దట్ ఎలక్ట్రికల్ దానిలకు, కరెంటు దానిలకు సంబంధించి కూడా కొద్దిగా హ్యాండిల్ చేస్తున్నప్పుడు నీట్గా ఉండండి. ఎందుకంటే ఈ వర్షాలకు ఈ కరెంట్ పోల్స్ కావచ్చు, దీనిలకు కావచ్చు లైట్గా ఇండక్షన్ ఉంటుంది, దానివల్ల ఇబ్బంది పడే ప్రమాదం కూడా ఉండొచ్చు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని కొద్దిగా టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ ఆల్రెడీ ఐ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ అగ్రికల్చర్ ఏడీస్కి కానీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎన్యూమరేషన్ వన్స్ ఈ సైక్లోన్ ఎఫెక్ట్ అంతా అయిపోయిన తర్వాత పంట నష్టం ఎక్కడెక్కడ జరిగిందో ఆ గ్రామాలకు వచ్చి ఎన్యూమరేషన్ చేసే కార్యక్రమం కూడా చేస్తారు. అంటే ఎంత నష్టం జరిగింది అనే అంచనా వేసే కార్యక్రమం చేస్తారు. ఆ అంచనా తగ్గట్టుగా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించి దాని నుంచి కూడా కాంపెన్సేషన్ వచ్చేటట్లా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ అందరూ కూడా టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ అదేవిధంగా పట్టణాల్లో మా చేనేత కార్మికులకు సంబంధించి కూడా మగ్గం గుంతలలోకి నీళ్ళు వచ్చేది. గతంలో కూడా మొన్న కూడా రావడం జరిగింది, ఇప్పుడు కూడా వస్తున్నాయి అన్నమాట మగ్గం గుంతలలోకి నీళ్లు. దానివల్ల బాగా ఇబ్బంది పడుతున్న సందర్భం చూస్తున్నాం. మాకు ఏమైందంటే ఎప్పుడూ లేనంత విధంగా ఈ మగ్గం గుంతల దగ్గర 2-3 అడుగులు గుంత తవ్వి మగ్గం వేసుకుంటూ ఉంటారు. కానీ సమస్య ఏమైందంటే ఆ మగ్గం గుంతలోకి 3 అడుగులకే మా ధర్మవరంలో ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లోనూ కూడా 3 అడుగుల్లోనే నీళ్లు వస్తున్నాయి అన్నమాట. దానికోసం అని చెప్పేసి దాన్ని ఎట్లానూ కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే వాటర్ టేబుల్ బాగా విపరీతంగా పెరిగింది. మా బోర్లలో అయితే ఆటోమేటిక్గా వస్తున్నాయి, మోటార్ సంబంధం లేకుండానే నీళ్ళన్నీ కూడా పంప్ అవుతున్న సందర్భాలు చూస్తున్నాం. ఇది ఎప్పుడు అనంతపురం జిల్లాలో ఇలాంటి పరిస్థితి లేదు, ఇప్పుడు చూస్తున్నాం. దీని అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నేను అర్బన్లో కావచ్చు, రోడ్లలో కావచ్చు, ఇప్పుడు మా ఎర్రగుంట్లకు పోయేటప్పుడు ఈ రోడ్లలో ప్రాపర్టీస్ దాని వాల్యూస్ పెరగడమో ఇంకోటో కానీ ఈ రెయిన్ వాటర్ని బయటికి పంపించుకోకుండా ఎవరికి వాళ్ళు కట్టలు వేసుకుంటా పోయినారు. ఆ నీళ్ళన్నీ రోడ్ల మీదకి రావడం, దానిల మీద మళ్ళీ వెహికల్స్ తిరగడము, అవి మళ్ళీ రోడ్లకు డ్యామేజ్ అయ్యే కార్యక్రమం చూస్తుంది. ఎందుకంటే భూమి విలువ పెరిగింది, దాంతో ఎవరు కూడా ఒక అర్ధించి కూడా గ్యాప్ ఇవ్వకుండా ఆ వాటర్ ఫ్లోని, ఇప్పుడు మామూలుగా న్యాచురల్గా ఉండాల్సిన ఫ్లోని అడ్డుకుంటూ పోవడం జరుగుతుంది. దానికోసం అని చెప్పేసి ఆ నీళ్ళు ఎటు పోలేక ఇళ్ళల్లోకి రావడము, కాలువలని మా ఇళ్ళల్లోకి వస్తానని ఈ నీళ్ళని వస్తున్నాయి. డెఫినెట్గా మనమందరం కూడా, నేను ఏదైనా చెప్తే కఠినంగా బాధపడతా అంటారు, కాలువల మీద కట్టేసుకుంటారు, మాకు నీళ్లు పోవటం లేదు అంటారు. దిస్ ఇస్ ఆల్ నీటికి మనం దారి ఇవ్వకపోతే అది మన ఇళ్ళలోకే దూరుతుంది కదా. మనం వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. So I request everyone, be alert
కొద్దిగా ఈ 2 days తర్వాత జరిగిన నష్టాన్ని అంతా కూడా త్వరలోనే టీమ్స్ పంపించేసి అంచనా వేసే కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా పోయిన సంవత్సరం కూడా ఇదే డిసెంబర్లో వచ్చినాయి మా చెరువుల నుండి అనే సందర్భం చూసాను. సో ఐ రిక్వెస్ట్ అందరూ కూడా టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే నిన్న ఈరోజు బాగా విపరీతమైన పెళ్ళిళ్ళు. సో ఇప్పుడు కూడా ఆన్ ది వే టు మ్యారేజెస్. ఆ పెళ్ళిళ్ళకి రావడానికి కూడా ఇబ్బంది పడిన సందర్భం చూసాను అనమాట. సో దట్స్ ఇట్ రిగార్డింగ్ ఇది ఈ తుఫానుకు సంబంధించిన అలర్ట్స్. సో ఎవరోన్ ఆర్ ఫాలోయింగ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ద రెస్టింగ్ పొలిటికల్ అంటే ఇంక రోజు జరిగేటివే, రోజు చూస్తుండేటివే మనం ఏం జరుగుతున్నాయని ఇది పెట్టేసి ఇస్తాను. ఎందుకంటే ఏడా లేని విధంగా ప్రతిపక్షాలు వాళ్ళు మాట్లాడే పద్ధతులు కావచ్చు, ఒక రాయల్టీ నాకు గట్టాలంటారు, యుద్ధం చేస్తామంటారు. సో వాట్ ఎవర్ మేబీ దట్ యూ కెన్ స్పీక్ లేటర్ ఆన్. సో ఇబ్బంది ఉన్నప్పుడు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.